మన లైఫ్‌లో ఎన్ని రిలేషన్‌షిప్స్ ఉన్నా, ఈ ఒక్క రిలేషన్‌షిప్ చాలా స్పెషల్. వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరు. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయరు. కేవలం మనతో ఉండటానికి ఇష్టపడతారు. మనం వాళ్ళకి పెట్టే పేరు మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. కానీ ఈ అనుబంధం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అసలెందుకు మనకి డాగ్స్ అంటే అంత పిచ్చి? అది జస్ట్ మనం పెంచుకుంటున్నామనే ఒక ఫీలింగా? లేక దాని వెనక ఏదైనా డీప్ సైన్స్ ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ టు అసలెందుకు. ఈరోజు మనం మనుషులకి అండ్ డాగ్స్కి మధ్య ఉన్న ఈ ఇంక్రెడిబుల్ బాండ్ వెనుక ఉన్న సైంటిఫిక్ సీక్రెట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ద లవ్ హార్మోన్, ద సీక్రెట్ ఇన్ దేర్ ఐస్. ఫస్ట్ అండ్ మోస్ట్ షాకింగ్ రీజన్, ద ఆక్సిటోసిన్ లూప్. ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ ఆర్ బాండింగ్ హార్మోన్. మనకి ఇష్టమైన వాళ్ళతో ఉన్నప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. రీసెర్చ్లో తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే, మన డాగ్ కళ్ళలోకి ప్రేమతో చూసినప్పుడు మన బాడీలో అండ్ వాళ్ళ బాడీలో ఇద్దరిలో ఒకేసారి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఇది మదర్కి అండ్ తన బేబీకి మధ్య ఉండే బాండ్ లాంటిది. ఆ ఐ కాంటాక్ట్ వల్ల మనం బయోలాజికల్ లెవెల్లో కనెక్ట్ అవుతాం. సో మీరు మీ డాగ్ కళ్ళలోకి చూసినప్పుడు అది జస్ట్ చూపు కాదు, అది ఒక కెమికల్ బాండ్. 2. అవర్ ఏన్షియంట్ పార్ట్నర్షిప్. ఇట్స్ ఇన్ అవర్ డిఎన్ఏ. మన ఈ ఫ్రెండ్షిప్ మొన్న నిన్న స్టార్ట్ అయింది కాదు, ఇది 30,000 ఇయర్స్ పాతది. మనం ఇంకా గుహల్లో ఉన్నప్పుడు మనం అండ్ ఫారెస్ట్ డాగ్స్ అంటే వుల్ఫ్స్ కలిసి ఎవాల్వ్ అయ్యాం. మనం వాటికి ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చాం. అవి మనకి ప్రొటెక్షన్ అండ్ హంటింగ్లో హెల్ప్ చేశాయి. ఈ కో ఎవల్యూషన్ వల్ల మనుషులతో కలిసి ఉండటం, వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది వాళ్ళ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. అలాగే వాటి మీద ప్రేమ చూపించడం మన డిఎన్ఏలోకి వచ్చింది. సో ఈ కనెక్షన్ అనేది ఒక ప్రాచీనమైన పవర్ఫుల్ పార్ట్నర్షిప్. థర్డ్, ద సైకాలజీ ఆఫ్ అన్కండిషనల్ లవ్. మన హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా కాంప్లికేటెడ్. దానిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, జడ్జ్మెంట్స్ ఉంటాయి. కానీ ఒక డాగ్ ప్రేమ అలా కాదు. అది 100% అన్కండిషనల్ లవ్. మీరు ఎలా ఉన్నారు, మీ జాబ్ ఏంటి, మీరు ఏం మిస్టేక్స్ చేశారు, దీనితో దానికి సంబంధం లేదు. మీరు ఇంటికి రాగానే అది చూపించే ఆనందం మాత్రం ప్యూర్. ఈ నాన్ జడ్జ్మెంటల్ యాక్సెప్టెన్స్ అనేది మన మనసులకి చాలా అవసరం. ఇట్ మేక్స్ అస్ ఫీల్ లవ్డ్ అండ్ వాల్యూడ్ ఫర్ హూ వీ ఆర్. ఫోర్త్, ద సైన్స్ ఆఫ్ క్యూట్, వై వీ ఫైండ్ దెమ్ ఇర్రెసిస్టిబుల్. ఫైనలీ అసలు ఎందుకు అవి మనకి అంత క్యూట్గా అనిపిస్తాయి? దాని వెనక కూడా సైన్స్ ఉంది. దీనిని నియోట్నీ అంటారు. అంటే అవి పెద్ద అయ్యాక కూడా చిన్న పిల్లలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పెద్ద పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, ఫ్లాపీ ఇయర్స్, ఇవి అన్నీ హ్యూమన్ బేబీస్లో ఉండే ఫీచర్స్. మన బ్రెయిన్లో ఈ బేబీ లైక్ ఫీచర్స్ చూడగానే ఆటోమేటిక్గా ఒక నర్చరింగ్, ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ ట్రిగర్ అవుతుంది. ఎంత క్యూట్గా ఉంది అని మనం అనుకోవడానికి కారణం ఈ బయాలజికల్ ట్రిగ్గర్. సో చూసారా, మనం డాగ్స్ని ప్రేమించడం వెనక ఎన్ని రీజన్స్ ఉన్నాయో. అది ఒక కెమికల్ రియాక్షన్, ఒక ఏన్షియంట్ పార్ట్నర్షిప్, ఒక డీప్ సైకలాజికల్ నీడ్ అండ్ ఒక బయాలజికల్ ట్రిగ్గర్, అన్నీ కలిపిన ఒక అన్బ్రేకబుల్ బాండ్. మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు డాగ్ లవరా? ఒకవేళ అయితే మీ డాగ్ పేరు ఏంటి అండ్ దానిలో మీకు ఎక్కువగా నచ్చే విషయం ఏంటి? కింద కమెంట్స్లో మీ స్టోరీస్ని షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీలాంటి ఇతర డాగ్ లవర్స్తో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.